తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి చౌరస్తా ప్రధాన కూడల్లో విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం అధ్యక్షులు జయప్రకాష్ నారాయణచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారసులుగా విశ్వబ్రాహ్మణను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వర్ణకార వృత్తిపరులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వెంటనే 1000 కోట్ల నిధులు కేటాయించి వృత్తిపరంగా విశ్వబ్రాహ్మణులు ఆదుకోవాలని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నిలబెట్టాలని వారు కోరారు. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై తెలంగాణ, జై తెలంగాణ. సోదరులారా, ఈరోజు మన తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క 90వ పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూలు పట్టణంలో విశ్వబ్రాహ్మణులు మరియు వివిధ సంఘ నాయకులు కార్యక్రమంలో ఇచ్చేసి సార్ గారికి ఘన నివాళులు తెలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ కోసం తెలంగాణ ఎట్లా సిద్ధించాలి, తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడితే మన తెలంగాణ మనకు వస్తుంది, మన నీళ్లు మన ఆట మన నిధులు ఎట్లా మనకు వస్తాయని సార్ గారు చూపిన బాటలో కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ సిద్ధించుకోవడం జరిగినది. ఇది సిద్ధించిన మన జయశంకర్ సారు పుట్టినరోజు ఈరోజు సందర్భంగా నాగర్కర్నూలు పట్టణ విశ్వబ్రాహ్మణులు మరియు వివిధ సంఘ నాయకులు వచ్చి సారుకు నివాళులు అర్పించడం జరిగింది. వారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారసులైన మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని మాకు ప్రత్యేకంగా కార్పొరేట్ ఏర్పాటు చేసి మా అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లోని రాష్ట్ర మన్మాయ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘంకి వెళ్ళి మేమంతా వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన సంఘ నాయకులు కూడా మాకు మద్దతు తెలిపి మా డిమాండ్ల నివేర్షన్గా ఈ సందర్భంగా కోరుతున్నా. నా పేరు బి జయప్రకాష్ నారాయణచారి, జిల్లా మన్మాయ సంఘ అధ్యక్షులు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్క ఇతర సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ జోహార్ అమరవీర్ జయశంకర్ సార్, జోహార్ జోహార్ అమరవీర్ జయశంకర్ సార్.